ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనములు. మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన వాక్యాన్ని అనుదినము కూడా మనము ధ్యానించి తద్వారా ఆయన కుమారుడిని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వారూప్యంలో మనము రూపాంతరం చెంది దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించుటే మరి ఈ దినము మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాన్ని చదువుకుందామండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాలు ఈ విధంగా రాయబడిందండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును దర్పింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు దేన్ని సూచిస్తుందంటే నీతి, యథార్థత, పరిశుద్ధత. మనలో చాలామంది క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని ఆశిస్తారు, కానీ వారిలో వెలుగు ఉండదు. ఆ వెలుగు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వారు అబద్ధికులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆ యొక్క వెలుగును కలిగి ఉండాలంటే వెలుగునకు కర్త అయినటువంటి ఆ ప్రభు దగ్గరకు, ఆ యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన మనలో ఉన్నటువంటి చీకటిని తీసివేస్తారు. చీకటి అనగా అపవిత్రత, పాపము, ఈ మాలిన్యానంతటిని కూడా తీసివేయుటకు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అనుదినము కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క ప్రవర్తన విధానాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. మన దేవుడు, మన ప్రభువు వెలుగై ఉన్నట్లు, పరిశుద్ధుడై ఉన్నట్లు ఆయన బిడ్డలుగా క్రీస్తును కలిగిన వారముగా మనము ఆ యొక్క పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలంటే అనుక్షణం కూడా మన హృదయాలు, మన మనస్సులు దేవుని వాక్యంతో నింపబడాలి. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ మనతో సహవాసం చేసి మనలను పవిత్రులుగా చేస్తుంది. అప్పుడు క్రీస్తు రక్తము మన యొక్క ప్రతి పాపం నుంచి విమోచించి క్రీస్తు స్వారూప్యంలోనికి మారి ఆయన అనుగ్రహించిన, ఆయన వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదాలను మన జీవితంలో పొందుకుంటాం. అటువంటి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుని దేవుని మహిమ పొందునుగాక. ఆమె. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, మీకు స్తోత్రములు. అవును నాయన, మీరు వెలుగైన ప్రకారం మీ బిడ్డలుగా మేము వెలుగును సహాయం చేయండి. యేసయ్య దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.